మిత్రులందరికీ నమస్కారం. ఓం శ్రీ పరమాత్మనే నమః. గురు పూర్ణిమ సందర్భంగా కొన్ని నిజాలు మనం అప్పుడప్పుడు తెలుసుకోవాలి. కొన్ని వాస్తవాలను అప్పుడప్పుడు తెలుసుకుంటేనే మనం ఏం చేస్తున్నామన్న విషయం తెలుస్తుంది. సో ముందుగా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే పెద్దలు ఏం చెప్తున్నారు? గురువు బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అని చెప్తున్నారు. అవునా మిత్రులారా? నిజమేనా ఈ విషయం? మరి ఎస్ మిత్రమా, నిజమేనా? నిజము కాబట్టే మన పెద్దలు మనకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చివరి విషయాన్ని తీసుకోండి. గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇప్పుడు పరబ్రహ్మ ఎక్కడున్నాడు మిత్రమా? చాలామంది మనలోనే ఉన్నారంటున్నారు. పరబ్రహ్మ లేదా పరమాత్మ మనలోనే ఉన్నాడు అని మీరు అంటున్నారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. అబ్బాయి లేరండి, నా లోపల లేడండి, నాకు సంబంధం లేదండి, అలాగే ఎవరైనా ఉన్నారా? లేరు కదా. సో ఈరోజు మెసేజ్ కాస్త జాగ్రత్తగా వినండి మిత్రమా. ఫన్నీగా ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం రియలైజేషన్ కూడా అవుతుంది. జాగ్రత్తగా వినండి. అబ్బాయి నాకేం సంబంధం లేదండి, నాలో లేడండి, నాలో మా అమ్మ ఉందండి, నాలో మా ఆయన ఉన్నాడండి, నాలో మా ఆవిడ ఉందండి. అవునా? నిజంగా ఉన్నారా లేదా మీరు చెక్ చేసుకోండి. కానీ నిజంగా మీ ఆయన ఉన్నాడా, మీ ఆవిడ ఉందా, లేకపోతే అమ్మ ఉందా, నాన్నుందా, అది అంతర్గత విషయం చెక్ చేసుకోండి. కానీ పరమాత్ముడు మాత్రం ఉన్నాడా లేడా, పరమాత్మ స్వరూపం ఉందా లేదా? సో ఉన్నాడు. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? ఉన్నాడు, అందులో ఏం సందేహం లేదు. ఇప్పుడు గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురువు ఎవరు? సాక్షాత్ పరబ్రహ్మే. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మరి మనలో ఉన్న గురువు ఎవరు? జగద్గురు. అంటే సాక్షాత్ పరబ్రహ్మే గురు రూపంలో మనలో ఉన్నాడు. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? ఓహో సార్, గురువు అంటే మీరు కదా, గురువు అంటే పతంజలి మహర్షి కాదా, గురువు అంటే ఇంకొకరు కాదా, మీ గురువు గారు కాదా? ఇది భౌతికంగా కనిపించే గురువు వేరు, నిజమైన అంతర్గురువు వేరు. భౌతికంగా కనిపించే గురువు ఎవరు? నేను ఉదాహరణ, నా పేరు శివకృష్ణ. ఇప్పుడు నేను శివకృష్ణ అని పేరు పెట్టుకుంటే నేను నిజంగా శివుణ్ణా, పోనీ నిజంగా కృష్ణున్నా? భౌతికమైన ఈ దేహానికి ఆ పేరు పెట్టుకున్నాం మిత్రమా. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? అవునా? భౌతికమైన ఈ దేహానికి ఆ పేరు పెట్టుకున్నప్పుడు శివ అని పిలుస్తున్నాం. ఉదాహరణకి ఎవరికైనా ఇంకొక పేరు ఉంటుంది. ఏముంటుంది? రాము అని పేరు ఉంటుంది, లేదా రామ అని ఉంటుంది. నిజంగా శ్రీరామచంద్రుడు అవుతున్నాడా రామ అని పేరు పెట్టుకుంటే? భౌతికమైనటువంటి దేహానికి మనం పేరు పెట్టుకుంటున్నాం. అవునా మిత్రమా? అలాగే గురువు బయటికి కనిపించేటువంటి ఒక వ్యక్తి, మనకి మార్గాన్ని సూచించే వ్యక్తిని మనం గురువుగా భావిస్తున్నాం. ఎస్ ఆర్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? ఆ భగవంతుని మార్గాన్ని సూచించేవాడిని కూడా గురువుగా మనం భావిస్తున్నాం. అది మన యొక్క సాంప్రదాయం, అది మన ప్రేమ భక్తి. అందుకు మనం అదృష్టవంతులు. ఎందుకు అంటే సాక్షాత్ పరమేశ్వరుణ్ణి ఒక విగ్రహంలో చూసి మనం భగవంతుడు అని మనం మొక్కుతున్నామా లేదా? అంత మాత్రాన భగవంతుడు ఆ విగ్రహంలోనే ఉన్నాడా, ఇంకెక్కడే లేడా? కదా మిత్రమా? ఇది గురువుకి అంతర్గురువుకి డిఫరెన్స్. అర్థమైంది కదా మిత్రమా? కనిపించేవాడు, ఒక రూపంలో ఉన్నటువంటి వాడు భౌతికమైన గురువు మార్గాన్ని మాత్రమే సూచిస్తాడు. ఏ విధంగా? ఒక గూగుల్ రూట్ మ్యాప్ మాదిరిగా కదా. నాకు హైదరాబాద్ తెలీదు, నేను మా ఊరు నుంచి గూగుల్ మ్యాప్స్ని అడిగాను, హైదరాబాద్ రూట్ మ్యాప్ అంటే అది ఇస్తుంది.
ఇప్పుడు నేను ఏం చేయాలి? మా ఊరు నుంచి బయలుదేరి అది రైట్ అంటే నేను రైట్ తీసుకోవాలి, అది లెఫ్ట్ అంటే నేను లెఫ్ట్ తీసుకోవాలి. అవునా కాదా? మా ఊళ్ళో నేను రూట్ మ్యాప్ ఆన్ చేసుకొని నేను అక్కడే కూర్చొని ఇంకా హైదరాబాద్ రావట్లేదని అనుకుంటానా? అనుకుంటాను. నేను ప్రయాణం చేస్తేనే హైదరాబాద్ వస్తుంది, లేకపోతే రాదు. మరి మ్యాప్ ఏం చేస్తుంది? గైడ్ చేస్తుంది. గురువు ఏం చేస్తాడు? గైడ్ చేస్తాడు. ఎక్కడికి? డెస్టినేషన్ పాయింట్కి. ఎక్కడ ఉంది డెస్టినేషన్ పాయింట్? లోపటే ఉంది. లోపటికి మార్గాన్ని చూపించేవాడే గురువు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు లోపట ఎవరున్నారు? సాక్షాత్ పరబ్రహ్మ ఉన్నాడు. మరి ఇంకెవరు కావాలి? ఇంకెవరు లేదు. కానీ ఆ లోపటికి వెళ్ళడానికి మార్గం నాకు కనబడట్లేదు సార్, అందుకు భౌతికమైన గురువు కావాలి. మరి ఈ గురువుకి ఏం తెలుసు సార్ లోపలికి వెళ్ళే మార్గం? వాడు ఆల్రెడీ వెళ్ళొచ్చాడు కాబట్టి తెలుసు మిత్రం. అర్థమైందా? వాడు ఆల్రెడీ మనకంటే ఒక అడుగు ముందున్నాడు కాబట్టి తెలుసు మిత్రం, అంతే. మనకంటే ఒక అడుగు ముందున్నాడు కాబట్టి. అవునా కదా? అందుకే ఉదాహరణకి చెప్తాను. ఏమని అంటే, ఒక స్త్రీ మొదటిసారి గర్భం ధరించింది అనుకోండి, ఎంత కంగారు ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది, ఎంత భయం కూడా ఉంటుంది మిత్రం. అవునా కదా? ఆల్రెడీ గర్భాన్ని ధరించి ప్రసవించిన తర్వాత, అమ్మాయిన తర్వాత ఇంకొక స్త్రీ ఉంది. అప్పుడు ఆ స్త్రీ ఏమంటుంది? ఏం పర్వాలేదులే, ఏం కాదు, ఇవన్నీ కామన్, నొప్పులు, బాధ, సంతోషం, ఆనందం ఇవన్నీ కామన్, నువ్వేం టెన్షన్ పడకు, ఏం టెన్షన్ పడు, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. అవునా కదా? ఇప్పుడు ఆల్రెడీ ప్రసవించి అమ్మాయిన స్త్రీ ఇప్పుడు గర్భం ధరించినటువంటి స్త్రీకి ఓదార్పు, ధైర్యము, మార్గాన్ని సూచిస్తుందా లేదా? అలాగే గురువు కూడా అలాంటి వాడే మిత్రమా. గురువు కూడా అలాంటి వాడే, సూచిస్తాడు మార్గాన్ని. ఇప్పుడు మరి గురువు పాత్ర ఏంటి? మార్గాన్ని సూచించడం. ఏ మార్గము అంటే దాని పేరే జ్ఞానం మిత్రమా. జ్ఞాన యోగం కాదు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు మిత్రమా, దయచేసి. ఓకేనా? దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను మళ్ళీ ఆ మార్గాల గురించి చెప్తాను. జ్ఞానం ప్రసాదిస్తాడు. జ్ఞానం ప్రసాదిస్తే ఏమవుతుంది? అజ్ఞానం తొలగిపోతుంది. కాబట్టి అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు కాదు మిత్రమా, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. సార్ రెండు ఒకటే కదా? రెండు ఒకటి కావు మిత్రమా. అజ్ఞానం తొలగిపోవడం వేరు, జ్ఞానం రావడం వేరు. జ్ఞానం వస్తే అజ్ఞానం ఆటోమేటిక్గా తొలగిపోతుంది. ఏ విధంగా సూర్య భగవానుడు ఉదయించగానే ఆటోమేటిక్గా చీకటి తొలగిపోతుందో, ఏ విధంగా మన ఇంట్లో లైట్ స్విచ్ ఆన్ చేయగానే చీకటి పోయి వెలుతురు వచ్చిందో. ఇప్పుడు ఏమైంది మిత్రమా? ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన ఇంట్లో చీకటి ఉంది, లైట్ వేసాం, ఇప్పుడు వెలుతురు వచ్చింది. చీకటి పోయిందని ఎవరైనా అంటున్నారా? లైట్ వేసి చీకటి పోయిందని ఎవరైనా అంటున్నారా? లైట్ వచ్చింది అంటున్నాం. పోనీ పవర్ పోయింది. పవర్ పోయిన తర్వాత గంట సేపు అయింది, వెయిట్ చేసాం. అప్పటి వరకు చీకటి ఉంది. ఆ తర్వాత పవర్ వచ్చింది. అమ్మయ్య చీకటి పోయిందని ఎవరైనా అన్నారా మిత్రమా? ఇంతవరకు ఇంత జ్ఞానం ఉంది మనకు, ఇంత అనుభవం ఉంది, ఎప్పుడైనా సరే చీకటి పోయింది అని అన్నామా? లేదు. వెలుతురు వచ్చింది అన్నాం మిత్రమా. అవునా కదా? ఎంత చిన్న విషయం చూడండి మిత్రం, వెలుతురు వచ్చింది అంటున్నాం. అలాగే గురువు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అజ్ఞాన్ని తొలగించడానికి ఏం పని లేదా మిత్రమా? అవునా? సో మరి అప్పటి వరకు ఉన్న చీకటి ఏమైంది? లైట్ ఆన్ చేయగానే లైట్ వచ్చింది. లైట్ అంటేనే కాంతి, వెలుతురు. వెలుతురు వచ్చింది. అప్పటి వరకు ఉన్న చీకటి ఏమయ్యింది? మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది సార్. అవునా? మరి పక్కింట్లోకి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది మిత్రమా? ఎక్కడికి వెళ్ళింది? వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు కదా? రైట్ సార్, వేరే ఊళ్ళోకి వెళ్ళింది సార్. మన ఇంట్లో చీకటి వేరే వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళిందా మిత్రమా? లేదు. అక్కడ వాతావరణం ఒకటే, పరిస్థితి ఒకటే. అది కాసేపు చీకటిగా ఉంది, వెలుతురులాగానే అదే పరిస్థితి వెలుతురుగా మారిపోయింది. చీకటి ఏమైంది? వెలుతురుగా మారింది. చీకటి ఏమైంది? వెలుతురుగా మారింది. తిరిగి వెలుతురే చీకటిగా మారుతుంది, చీకటే మళ్ళీ వెలుతురుగా మారుతుంది. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? గురువు ఉన్నవాడి జీవితంలో వెలుతురు ఉంటుంది మిత్రమా. గురువు ఉన్నవాడి జీవితంలో మార్గం ఉంటుంది మిత్రమా. గురువు ఉన్నవాడి జీవితంలో జ్ఞానం ఉంటుంది మిత్రమా. ఇప్పుడు అర్థమైందా మిత్రమా గురువు ప్రాముఖ్యత? జ్ఞానం అంటే ఏంటి అర్థమైందా?
వెలుతురు, కాంతి. అంటే ఇప్పుడు మనం చీకట్లో పని చేసామనుకోండి, 1/2 చేస్తాము, ఆ 2/4 పనులు అవుతాయి. అవునా కదా? అదే వెలుతురులో పని చేస్తే ఏ పని చేయాలి, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాము, సరిగ్గా పని అవుతుంది. ఇదే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి మిత్రమా? గుడ్డిగా చేయకుండా వెలుతురులో చేయాలి. అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళకూడదు. అవునా కదా? ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు. ఇదే కదా మిత్రమా? ఆలోచించండి. సో కాబట్టి ఈ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఎవరు? గురువు. పోనీ గురువు ప్రసాదిస్తే మనకి ఎలా వస్తుంది? మరి మనకు లేదా జ్ఞానం? ఉందా లేదా మిత్రమా? మనకుంది. మరి మనకున్నప్పుడు గురువుతో పని ఏముంది? చూడండి మిత్రమా, ఎవరైతే ఆకలి అవుతుందో వాడికి అన్నం పెడితే వాడి ఆకలి బాధ తీరి తృప్తి చెందుతాడు. ఆకలి తీరుతుంది, తృప్తి అదనంగా వస్తుంది. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? అలాగే మనలో ఉన్న జ్ఞానానికి, గురువు యొక్క అనుభవ మార్గానికి మనలో ఆ అజ్ఞానము జ్ఞానంగా మారిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మిత్రమా. ఉదాహరణకి తిరుపతి వెంకటేశ్వర స్వామి అందరూ దర్శించుకున్న వాళ్ళే కదా, కాబట్టి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మన అందరం కలిసి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాం. కానీ మనలో కొందరు ఉచిత దర్శనం వైపు నుంచి దర్శనం ప్రారంభించారు, ఇంకొందరు శ్రీవారి మెట్ల నుంచి ప్రారంభించారు, ఇంకొందరు 500 రూపాయల 500 రూపీస్ టికెట్ తీసుకొని ఆ మార్గంలో వెళ్తున్నారు, ఇంకొకరు ఏదో స్పర్శ దర్శనంతో టికెట్ తీసుకొని అందులో వెళ్తున్నారు, ఇంకొందరు ఏదో రికమెండేషన్ ఎంపీనో ఎమ్మెల్యేనో రికమెండేషన్ తీసుకొని అలా వెళ్తున్నారు. అవునా మిత్రమా? ఇప్పుడు ఇన్ని మార్గాలలో వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? మధ్యలో కొంత సమయం పడుతుంది. అవునా మిత్రమా? ఆ కొంత సమయంలో ఎవరికైనా దాహమైతే మంచినీళ్ళు తాగుతారు. అవునా మిత్రమా? ఎవరికైనా ఆకలి అయితే ఏదైనా పండో ఫలమో తింటారు. అక్కడ పాలు పోస్తారు, మధ్యలో మజ్జిగ పోస్తారు, అవసరమైతే టిఫిన్ టైంలో టిఫిన్ పెడతారు, లంచ్ టైంలో లంచ్ కూడా ఇస్తారు. అవునా మిత్రమా? స్నాక్స్ టైంలో స్నాక్స్ కూడా పెడతారు, పిల్లలు కూడా ఉంటారని. అవునా? ఈ ప్రాసెస్లో మధ్యలో కాస్త మామిడి పండు అమ్ముకునే వాళ్ళు, కూల్ డ్రింక్ అమ్ముకునే వాళ్ళు, టీ అమ్ముకునే వాళ్ళు అందరూ ఉంటారు అక్కడ. రకరకాల చాక్లెట్లు, బిస్కెట్లు కూడా అమ్ముకునే వాళ్ళు ఉంటారు. అది కొనుక్కునేవారు, అది కూడా కొనుక్కొని తింటూ ఉంటారు. ఇప్పుడు మనం వెళ్ళి మిత్రమా, పాలు తాగేవాడి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు వచ్చారంటే పాలు తాగడానికి వచ్చానంటాడా? ఆలోచించండి మిత్రమా. ఎందుకు వచ్చానంటాడు? ఏం బుద్ధి లేదా కొద్దిగానన్నా? ఎందుకు వచ్చాం? ఇక్కడ దాకా ఎందుకు వచ్చాం? పాలు తాగడానికి వచ్చామా? భగవంతుడి దర్శనానికి వచ్చామంటారు కదా. సరే, మెట్లు ఎక్కుతూ అలసిపోయి ఓ మామిడికాయ కట్ చేసి మంచిగా చక్కగా ఉప్పు కారం వేసి అమ్ముతూ ఉంటారు కదా మిత్రమా. సరే, అది రిలాక్స్ అవుతూ అది తింటూ ఉన్నాం. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఎందుకు వచ్చారు అంటే, నేను ఇగో ఈ ముక్కలు కొనుక్కొని తినడానికి వచ్చాను, మ్యాంగో కొనుక్కొని తినడానికి వచ్చాను మా ఊరు నుంచి అంటాడా? అర్థమవుతుందా మిత్రులారా? ఎందుకు వచ్చాం? దర్శనానికి వచ్చాం. దేనికి వచ్చాం? దర్శనానికి వచ్చాం. ఎవరి దర్శనానికి వచ్చాం? స్వామివారి దర్శనానికి వచ్చాం. అలాగే గుర్తుపెట్టుకోండి మిత్రమా, మన జీవితం యొక్క పరమార్థం ఏంటి అంటే, సార్ పెళ్లి చేసుకోవాలి సార్, 2 పిల్లలు కనాలి సార్, మా అమ్మ నాన్నలు బాగా చూసుకోవాలి సార్, నేను బాగా ఉద్యోగం చేయాలి సార్, డబ్బులు సంపాదించాలి సార్. ఎందుకు వచ్చామంటే ఇందుకు వచ్చామని చెప్తున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యం చూడండి మిత్రమా. అవునా కదా? ఇందాక టీ తాగేవాడిని ఎందుకు వచ్చావంటే ఏం చెప్పాడు? దర్శనానికి వచ్చాను, స్వామివారి దర్శనానికి వచ్చాను, నేను పొద్దున వచ్చాను, నేను ఉదయం వచ్చానని చెప్తున్నాడు. ఎందుకు వచ్చానని చెప్తున్నాడు? దర్శనానికి వచ్చానని చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? టీ తాగుతున్నాడు. టీ తాగినంత మాత్రాన దర్శనం ఆగిపోతుందా? అయిపోదు కదా. అలాగే మనం ఎందుకు పుట్టాం మిత్రమా? సంసారంలో బతకడానికి ఒక కుటుంబము, భార్య, బిడ్డలు, పిల్లలు, తల్లిదండ్రులు వీళ్ళందరూ ఉన్నంత మాత్రాన మనం పుట్టిన పర్పస్ మర్చిపోతామా? మనం మర్చిపోయాము. అవునా కదా? మర్చిపోయితే ఏమైంది? అనుమానం వస్తుంది. ఇప్పుడు ఇంట్లో 4 తాళాలు ఉంటాయి మిత్రమా, 4 తాళపు చెవులు ఉంటాయి, 4 కీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక 6 నెలలు ఊరెళ్ళొచ్చాం. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాం, అరే ఈ కీ
ఇంటిదా లేదా ఇంకెక్కడిదన్నా, అవునా కదా? ఒక్కసారి కన్ఫ్యూజ్ వస్తుందా లేదా, అనుమానం వస్తుంది. ఈ చెక్ చేస్తాం మనం ఒకసారి తీసి, మళ్ళీ గుర్తు వస్తుంది. అలాగా మనం మరిచిపోయినటువంటి మనల్ని గుర్తు చేసేవాడే గురువు. అలాగే గుర్తుపెట్టుకోండి మిత్రమా. సరే, మరి దర్శనానికి స్టార్ట్ అయింది, దర్శనానికి వెళ్ళాం. ఇప్పుడు చూడండి, నేను ఇందాకేం చెప్పాను? ఉచిత దర్శనం, శ్రీవారి మెట్లు, అలాగే 500 రూపీస్, 1000 స్పర్శ దర్శనం, అలాగే విఐపి రికమెండేషన్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని మార్గాల వారు వెళ్తున్నారు దర్శనానికి. ఇప్పుడు భగవంతుడి దగ్గర ఒక్కటే ద్వారం ఉందా, లేదా ఏ మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఆ మార్గం ఉందా, ఆ ద్వారం ఉందా? ఇప్పుడు చెప్పండి మిత్రమా, ఎన్ని ద్వారాలు ఉంటాయి? ఉచిత దర్శనానికి ఒక ద్వారము, విఐపి దర్శనానికి ఒక ద్వారము, తర్వాత 1000 రూపాయల టికెట్కి ఒక ద్వారము, 500 రూపాయల టికెట్కి ఒక ద్వారము ఉన్నాయా స్వామివారి దగ్గర? ఎవరైనా వెళ్ళాల్సింది ఒకటే మార్గం నుంచి. వెళ్ళే మార్గాలు వేరు, దర్శనం మాత్రం ఒకటే మార్గం. అవునా మిత్రమా? అందుకే జీవితంలో గుర్తుపెట్టుకోండి, భక్తి యోగంలో ఉండేవాడు పూజ, నైవేద్యము, ప్రసాదము, హారతి ఇవన్నీ గొప్పే. భక్తి యోగంలో ఉన్న వారికి అవే గొప్ప. కానీ అతడు కూడా ఎక్కడికి వెళ్తున్నాడు? దర్శనానికి వెళ్తున్నాడు. కాబట్టి భక్తి యోగాన్ని చూసి, కర్మ చేసేవాడు భక్తి యోగాన్ని చూసి, నువ్వు నీ ఇంట్లో పూజ చేస్తున్నావు, నేను 10 మందికి సేవ చేస్తున్నాను, నేను గ్రేట్ అని చెప్పకూడదు. చాలా తప్పు. ఎవరి సంస్కారం వారిది, ఎవరి మార్గం వారిది. అలాగే కర్మ చేస్తున్నవాడు నిష్కామ కర్మ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. మరి ఆ మార్గం ఎక్కడ కలుస్తుంది? మళ్ళీ భగవంతుడి దర్శనం ద్వారంలోనే కలుస్తుంది. అలాగే జ్ఞాన మార్గం, మీరంతా చేసేది తప్పు, జ్ఞానమే గొప్ప. నో మై డియర్ ఫ్రెండ్స్, కర్మ లేకపోతే జ్ఞానం వృధా. అవునా మిత్రమా? కాళ్ళు ఉన్నాయి, చూపు లేదు, ఎక్కడికి వెళ్తాడు? బావిలో పడతాడు, నూతిలో పడతాడు. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? అందుకే ఏది తక్కువ కాదు. సో మిత్రులారా, ఏ మార్గంలో వెళ్ళినా, భక్తి మార్గంలో వెళ్ళినా, జ్ఞాన మార్గంలో వెళ్ళినా, కర్మ మార్గంలో వెళ్ళినా, రాజమార్గంలో వెళ్ళినా చేరుకోవాల్సింది ఎక్కడికి? ఒకటే. డెస్టినేషన్ ఈజ్ ఓన్లీ వన్. ఒకటే. ఎక్కడికి అంటే, నేను ఆ పరమాత్మ స్వరూపమునే, నేను ఆ పరమాత్మ స్వరూపమునే అన్న స్థితిని చేరేంతవరకు మళ్ళీ పుడుతూనే ఉంటాం మిత్రమా మనం. అవునా? సో సార్, మనలో గురువు ఉన్నాడు. ఎస్ మిత్రమా, మనలో గురువు సాక్షాత్ భగవంతుని స్వరూపంలో మనం తిన్న ఆహార పదార్థాలను కూడా అరిగిస్తున్నాడు మిత్రమా. అందుకే భగవద్గీతలో చెప్పాడు కదా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణ అపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అని చెప్తున్నాడు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. కాబట్టి మనం ఏం చేయాలి? అంతర్ముఖం అవ్వాలి. అంటే ఉదాహరణకి ఏదో గుడికి వెళ్తేనే, మందిరంకి వెళ్తేనే దర్శనం అవుతుంది. ఎస్, భౌతిక దర్శనం అవుతుంది మిత్రమా. ఎందుకు అంటే, ఉదాహరణకి ఒక చిన్న పిల్లాడిని అమ్మ అన్నం తినిపించేటప్పుడు, అవి చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు తేవే అని చెప్పేసి చెప్తుంది. అంత మాత్రాన చంద్రుడు నిజంగా వస్తాడా? కానీ వీడు భోజనం చేస్తున్నాడా లేదా? ఆకలి తీరుతుందా లేదా? అమ్మ పర్పస్ ఏంటి? బిడ్డ ఆకలి తీరాలి. అలాగా గురువు పర్పస్ ఏంటి? ఆత్మదర్శనం కావాలి. అంటే కేవలం భౌతికమైన గుడికి వెళ్తే ఏమొస్తుంది? ముందుగా మనకు తృప్తి వస్తుంది, ముందుగా మనకు ఆనందం వస్తుంది, ముందుగా ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి మనం అనుభవించినప్పుడు, ఓహో అంతర్ముఖమవుతే మరింకెంత శక్తి వస్తుంది అంటే సాక్షాత్ అనంతమైనటువంటి ఆనంద స్థితి లభిస్తుంది. ఆ అంతర్ముఖలం అవ్వడానికి, మార్గం తెలియడానికే మనకి గూగుల్ మ్యాప్ అవసరమైనట్టుగా ఒక భౌతికమైనటువంటి గురువు కావాలి మిత్రులు. ఇక మనలో ఉన్నటువంటి గురువు ఎప్పుడైతే మేల్కుంటాడో, అంతర్గురువు ఎప్పుడైతే మేల్కుంటాడో, ఇక భౌతికమైన గురువుతో పని లేదు మిత్రులారా. అందుకే నిర్వాణ శతకంలో చెప్తారు, నా గురువు నా శిష్య శివోహం శివోహం. అవునా కదా? గురువు లేదు, శిష్యు లేదు. నిర్వాణ శతకం ఎప్పుడు మనలో ఉన్న అజ్ఞానము జ్ఞానముగా మారినప్పుడు, మనము అంతర్గురువుని మేల్కొన్నప్పుడు. అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ.
ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మన పర్పస్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ కూడా మనము ఏం చెప్పుకోవాలి మిత్రమా, మీరు ఏ మంత్రమైనా చెప్పినా ఒకటే. మళ్ళీ ఆ మంత్రం వేరు, ఈ మంత్రం వేరు, ఆ మంత్రం గొప్పది, ఈ మంత్రం తక్కువది, అది ఆ భావనే రాకూడదు మిత్రులారా. మరి ఏంటి, మన మాతృభాషలో చెప్పుకుంటే, ఉదాహరణకి ఆ పరబ్రహ్మ స్వరూపాన్నే చాలామంది ఓం ఓం అని చెప్పుకుంటారు. ఇంకొంతమంది సోహం సోహం అని చెప్తారు. ఇంకొంతమంది శివోహం శివోహం అని చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారు మిత్రమా, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని చెప్తారు. ఇంకొంతమంది ఇంకొన్ని రకాలుగా చెప్తారు. ఎవరు ఏది చెప్పినా అంతరార్థం పరమార్థం ఒక్కటే. అవునా కదా మిత్రులారా, పరమార్థం ఒకటే. కాబట్టి మరి మనలో ఉన్నటువంటి ఆ ఆత్మదర్శనం, పరమాత్మ దర్శనం ఎప్పుడు జరుగుతుంది అంటే మందిరంలోకి వెళ్ళాలి. మందిరం అంటే సరే మా ఊళ్ళో ఉంది గుడి అంటగా. మన్ అంటే మనస్సు, అందర్ లోపట, మనస్సు లోపట, మన్కే అందర్ మందిరం. ఈ మందిరంలోకి వెళ్ళినప్పుడు తొందరగా దర్శనం అవుతుంది. అవునా మిత్రులారా. కాబట్టి అందుకే సమయం దొరికితే మన మాతృభాష అంటే ఎవరి మాతృభాష వాళ్ళది. నేను తెలుగు అని చెప్పట్లేదు, ఇంగ్లీష్ అని చెప్పట్లేదు మిత్రమా, ఎవరి మాతృభాష. ఎందుకు, మాతృభాషతో మనం తొందరగా కనెక్ట్ అవుతాం మిత్రులారా. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ భావన వేరు. అమ్మా అంటే ఆ భావం వేరు మిత్రమా, మమ్మీ అంటే ఆ భావం వేరు. అది ఏం భావం అన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. అలాగా మనలో నేను ఆ పరమాత్మ స్వరూపమే, నేను పరమాత్మ స్వరూపమే అనే భావన. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే అదేదో చాలా పెద్ద పదం, అబ్బే మా వల్ల కాదులే అంత పెద్ద పని అని అనిపిస్తుంది. ఆ భావన అలా అనిపిస్తుంది, అవునా కదా. కానీ నేను పరమాత్మ స్వరూపమును, నేను పరమాత్మ స్వరూపమును. ఎందుకు, భగవద్గీత సాక్ష్యం మిత్రమా. భగవద్గీతలో ఏం చెప్తున్నాడు భగవంతుడు, నేను ప్రతి ఒక్క జీవి హృదయంలో నివసిస్తున్నాను అని చెప్పాడు. కేవలం మనుషుల హృదయాల్లోనే నివసిస్తున్నాను, ఏనుగుల హృదయాల్లోనే నివసిస్తున్నాను కదా, పాముల హృదయంలో నివసించట్లేదు అని చెప్పలేదు మిత్రమా. సకల జీవ హృదయాల్లో సాక్షాత్ ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. అప్పుడు నేను తెలుసుకోవాలి కదా, ఎస్ నేను ఎందుకు వచ్చాను, నేను నా స్థితిని పొందడానికి వచ్చాను. మరి ఇవన్నీ ఏంటి, సంసారం. ఈ సంసారం లేకపోతే కుదరదు, ఉండాలి ఖచ్చితంగా. ఇందాక చెప్పాను, స్వామివారి దర్శనానికి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి మ్యాంగో కొనుక్కొని తిన్నాడు. పక్కవాడి జేబులో నుంచి డబ్బులు తీసుకొని కొనుక్కున్నాడా మిత్రమా? ఒకవేళ అలా తీసుకుంటే పక్కవాడు ఊరుకుంటాడా? మరి నేను తినాలంటే నాకు డబ్బులు కావాలి కదా. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? శ్రమ కర్మ చేయకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మిత్రమా? అందుకే సంసారము ఏం చేస్తుంది, మనల్ని ముక్తి మార్గం వరకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత మనం అవి మనకు అవసరమైనంత ఉంచుకోవాలి, అవసరం లేకపోతే అవసరమైన వారికి ఇవ్వాలి. అవునా మిత్రమా. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇందాక పక్కవారి జేబులో నుంచి తీసేసి నేను కొనుక్కున్నాను అనుకోండి, పక్కవాడికి కోపం వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా సో ఎవరైనా కొనుక్కొని తింటున్నారు, నేను అక్కడ ఊరికే కూర్చున్నాను, నన్ను చూసి స్వామి మేము కొనుక్కున్నాము, ఒక పండు తినండి మీరు అని ఒక పండు ఇస్తారు. అలాగే ఇచ్చేవారు ఉండరా మిత్రమా? చెప్పండి. ఇగో ఇది సేవ, ఇదే జ్ఞానం మిత్రమా. మనతో పాటు నలుగురికి మనం తింటున్నదే, మనం అనుభవిస్తున్నదే కాస్త మనకు లేకుండా కాదు, మనం తింటున్న దాంట్లో కాస్త కొంచెం ఇస్తే అది తృప్తి మరియు సేవ మరియు ధర్మం అవుతుంది మిత్రమా. అవునా. కృతజ్ఞతా భావం, తీసుకున్న వాడికి కృతజ్ఞతా భావం ఉంటుంది, ఇచ్చేవాడికి తృప్తి దొరుకుతుంది. అందరికీ ఏమవుతుంది మిత్రమా? సహజీవనం, సహకుటుంబం అవుతుంది, వసుధైక కుటుంబం అవుతుంది. సో ఇది గురు పూర్ణిమ మిత్రమా. కాబట్టి గురు పూర్ణిమ రోజు ఏదో గురువులకి ఓ మెసేజ్ పెట్టేస్తే పని అయిపోతుంది, ఫోన్ చెప్పేసి గురు పూర్ణిమ శుభాకాంక్షలు గురువు గారు అని చెప్తే అవి కాదు మిత్రమా, అవి కాదు. ఈ వాట్సాప్ ఓపెన్ చేస్తే బండల్స్ మిత్రమా మెసేజ్లు. అవునా మిత్రమా. అయిపోయింది, ఒక మెసేజ్ చేస్తే అయిపోయిందా? భావన,
నేను అంతర్ముఖంలోకి వెళ్ళి నాలో ఉన్న గురువుని దర్శనం చేసుకుంటే అప్పుడు ఈరోజు నాకు నిజమైన గురు పూర్ణిమ. ఈరోజు పౌర్ణిమ. పౌర్ణిమ అంటే ఏంటి? చీకటి నుంచి వెలుతురికి నడిపించేది. ఈరోజు గురు పూర్ణిమ కాబట్టి మనం కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి మన చీకటి నుంచి ఈ రోజు నుంచైనా మనం వెలుతురులోకి అంతర్ముఖం అవుదాము. ఎస్ మిత్రులారా, రైట్. కాబట్టి మరొక్కసారి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తల్లి గురువు, తండ్రి గురువు, అతిథి గురువు కదా. సో అలాగే సమస్త జీవరాశులు కూడా అందరూ మనకు గురువే. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మరి గురువులందరికీ గురువు ఎవరు? ఆ పరమేశ్వరుడే. అందుకే మనం ఏం చెప్తాం? సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. అవునా మిత్రమా? అంటే సదాశివుడు అంటే మళ్ళీ శివుడు అనుకోకండి మిత్రమా. నేను శివ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన నేను శివుని కాదు కదా. అలాగే సదాశివుడు అంటే సాక్షాత్ ఆ పరమేశ్వరుడి దగ్గరకు మొదలుకొని ఆదిశంకరాచార్యులకు మొదలుకొని మనకు గురువు, నాకు గురువు నేర్పిన నా గురువుల వరకు కూడా వారందరికీ నా తలని వారి పాదాలకి తాకించి నా హృదయంతో వారి పాదాలకు సేవ చేసుకుంటూ నేను వారి ఆశీర్వాదం తీసుకుంటున్నాను. అలాగా మనందరం గురు దర్శనం చేసుకొని, అంతర్దర్శనం చేసుకొని మనం ఎప్పుడు కూడా గురు సాన్నిధ్యంలో, అంటే గురు సాన్నిధ్యంలో అంటే మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి పాలు కొబ్బరికాయలు దండలేయడం కాదు మిత్రమా. ఇక నుంచి బహిర్ముఖమైన గురువుని కాకుండా అంతర్గురువుని సేవించడం ప్రారంభించండి. అది మనం చేయాలి. సో ధన్యవాదాలు మిత్రులారా. ఓం శ్రీ పరమాత్మనే నమః.